విజయ్ తన కేబినెట్ లో సామాజిక సమీకరణాలు రాజకీయంగా అనుభవంతో పాటు మరికొన్ని ఈక్వెషన్స్ కూడా లెక్కల్లోకి తీసుకొని కూర్పు చేసినట్లుగా చెప్తున్నారు. యువతకు టెక్నోక్రాటిక్స్ కి నమ్మిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రస్తుతానికి 9 మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు. చెప్పాలంటే ఫస్ట్ సెంగోటియన్ తమిళనాడు రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత కాలం నుంచే పాలిటిక్స్ లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చారు. తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి అలాంటి సీనియర్ అనుభవం తనకు అవసరమని విజయ్ భావించారనే చెప్పాలి. ఇక నెక్స్ట్ ఆదవ్ అర్జున. విజయ్ కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు, వ్యూహకర్తగాను ఆయనకు పేరుంది. పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. విల్లివాక్కం నుంచి గెలిచి ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు ఆదవ్ అర్జున. ఇక పార్టీలో కీలకమైన వ్యక్తి కాబట్టి విజయ్ ఆయన్ను మంత్రిని చేశారు. నెక్స్ట్ ఎన్ ఆనంద్. ఈయన గ్రామ స్థాయి నుంచి టీవీకేని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బూత్ స్థాయిలో పార్టీ విస్తరణలో ఎలా ఉండాలి అనే దానిపై ప్రణాళిక రెడీ చేసి ప్రజలకు పార్టీని చేరువ చేశారు. టీ నగర్ నుంచి గెలిచిన ఈయన ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు. ఇక నెక్స్ట్ వెంకటరమణన్. తమిళనాడు రాజకీయాల్లో కూడా కుల సమీకరణాలు కీలకం. సో అందుకే బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చేలా వెంకటరమణను కేబినెట్లోకి తీసుకున్నారు. సిటీలో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగాను దీన్ని చూడొచ్చు అంటున్నారు. నిర్మల్ కుమార్. ఈయన బీజేపీ నుంచి టీవీకేలో చేరారు. దక్షిణ తమిళనాడులో టీవీకేకి బలమైన నేతగా ఉన్నారు. రైట్, ప్రస్తుతం మనం చివరి స్క్రీన్ మీద గవర్నర్ సభా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. మరి కాసేపట్లోనే విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు గవర్నర్ సభా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాల్ని చూస్తున్నాం. అలానే సాదరంగా ఆయనకి శాలువా కప్పి ఆహ్వానిస్తున్నారు విజయ్. ఆ దృశ్యాల్ని లైవ్ ద్వారా చూస్తున్నాం. ఇప్పటికే విజయ్ 3 సార్లు గవర్నర్ని ప్రభుత్వం ఫామ్ చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ వచ్చారు. గవర్నర్ కూడా అఫీషియల్గా అంటే రూల్ ప్రకారమే వెళ్ళాలి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, ఐఎంఎల్ అలానే వీసీకే పార్టీలు మద్దతు ఇవ్వడంతో, పూర్తి మెజార్టీ సాధించడంతో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో మరి కాసేపట్లోనే గవర్నర్ విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.